ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ బెగ్గర్ ఎవడైతే ఉన్నాడో నిజాలు మాట్లాడడం మనకు నచ్చదు కదా. అసలు నువ్వు యేసు ప్రభుని ఎలా ఫాలో అవుతున్నావు? దుర్మార్గుడు వీడు. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ దుర్మార్గుడు అయితే ఈ బెగ్గరు కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. ఈ పంది ప్రవీణ్ గారికి మాట్లాడటం కూడా సరిగ్గా లేదు, వాడికి జ్ఞానము లేదు. జ్ఞానము, విచక్షణ ఈ లక్షణాలు నీలో ఉంటే అసలు నువ్వు ఈ వీడియో చేయు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ముందులోనే ఒక మాట చెప్పడం జరిగింది. మతోన్మాదులు అనే వర్డ్ నేను విన్నా, చూసిన, నేను దానికి తప్పకుండా ఒక వీడియో చేస్తాను అని చెప్పాను. ఈరోజు పిరికిన బెగ్గర్ అని చెప్పొచ్చు. ఒక మాట మీద నిలకడలేనటువంటి ఇంకొక బెగ్గర్ అని కూడా మాట్లాడచ్చు. ఈ బెగ్గర్ అసలు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, నిన్న ఒక వీడియో చూశానండి. అది నేను చూడలేదు, నాకు వేరే వాళ్ళు ఎవరు పంపించారో. ఒకసారి ఈ వీడియో చూడు, నీతో ఛాలెంజ్ చేశాడు కదా, మాట అంటే మాట అనేసి అన్నాడు కదా, ఆ పర్సన్ చేసిన ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఒకసారి చూడు. ప్రవీణ్ మీద, అంటే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మీద ఇలా వీడియో చేశాడు. నీకు ఏ పదం అయితే నచ్చదో అదే పదం 2 సార్లు సరిగ్గా 58-59 సెకండ్స్ దగ్గరలో ఒకసారి మతోన్మాదులు అని మాట్లాడడం. 9 minutes 9 seconds దగ్గర అంటే ఈ వీడియోలో అతను 2 సార్లు మతోన్మాదులు అని మాట్లాడడం జరిగింది. ఇంతకీ ఈ మనిషి ఎవరు? ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే బెగ్గర్ అనేది క్లారిఫికేషన్, అది 100% ఈ మనిషి బెగ్గరే, అందులో ఎలాంటి తగ్గడం లేదనమాట. ఈ బెగ్గర్ మాట్లాడే మాటలకి నాకు ఎట్లా అంటే, నేను ఆల్రెడీ చెప్పా, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఛానల్ డిలీట్ చేసి మాట్లాడు, నా దగ్గరకు వచ్చి మాట్లాడు, హాట్ సీట్ ఇక్కడే ఉంది, కూర్చుని మాట్లాడు అని కూడా నేను చెప్పా. నా దగ్గర ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉంటే నిజాయితీగా రా అని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. కానీ ఛానల్ డిలీట్ చేయకపోగా ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా వీడియోలు ఏమి లేవు కదా, మనోడిలో క్రైస్తవులకి వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పేసి ఆల్రెడీ క్లారిఫికేషన్ వచ్చేసింది. అది మనోడిని ఎవరు జాగ్రత్త లేదు. ఇంకొక మాటలో ఇంకా ఏం చేయాలో తెలియదు. ఈ 2 రోజుల బ్యాకే ఎందుకు తీసుకుని రావడం, అది ఏం ముందేమైంది, ఈ రోజు వచ్చింది. నాకు వచ్చిన వెంటనే నేను ఆగలేదు, నేను వీడియో చేసేస్తున్నా. ఆ ఛానల్ శవాల మీద పేలాలు ఏర్పడానికి తప్పితే దేనికి పనికిరాని ఛానల్ అని కూడా అర్థమైపోయింది. ఇక్కడ ఈ మనిషి మీద ఒక మాట మాట్లాడుతుంది. వీడియో స్టార్టింగ్ ముందు దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక అని మాట్లాడతారండి. అంటే ఇప్పుడు ఎవరినైనా సరే తిడితేనే ఆ దేవుడి యొక్క నామానికి మహిమ కలుగుద్దా అనేది నా క్వశ్చన్ మార్క్. ఈ బెగ్గర్ అనే పర్సన్ నేను చెప్పేదల్లా ఒకటే ఏంటంటే, ఫస్ట్ మాట మీద ఉండడం నేర్చుకో, ఓకే? తర్వాత వీడియో చేయి, తప్పలేదు. మాట మీద ఉండి నీతిగా, నిజాయితీగా, దమ్ము ధైర్యం ఉన్న ఒక వ్యక్తిగా ఛానల్ డిలీట్ చేయి. చేసిన తర్వాత నాతో మాట్లాడు, వచ్చి కూర్చో, మనం మాట్లాడదాం అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఎందుకు వచ్చింది. సో ఇక్కడ మెదిలితే ప్రవీణ్ అనేటువంటి ఒక పర్సన్ని బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, అసలు నాకు కూడా అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు చేసే అతికి ఎవరైనా కానీ కొంచెం తగ్గు బాబు అంటారు, కానీ బిగ్ బాబు అనేది ఎవరు మాట్లాడలేదు కదా. ఎవరైనా మాట్లాడారు అట్లా? లేదు కదా. అదిగాక బాడీ షేమింగ్ ఎందుకు, అసలు డీప్ ఫ్రేమింగ్ ఎందుకు? తప్పు జరిగింది అని అనుకున్నాం, సరే ఆయన చెప్పాడు. ఎవరిని కొట్టమని చెప్పాడు? పాస్టర్ ప్రతి ఒక్కరిని కొట్టమన్నారా? లేదా క్రైస్తవ్యంలో ఉండి క్రైస్తవులే చీట్ చేస్తున్నటువంటి ఆ పాస్టర్ని కొట్టమని చెప్పాడా? ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ మనిషికి వీడియో చేసుకోవడానికి స్కోప్ ఎక్కడా లేదు. మనోడు ఇచ్చాడండి ఎక్స్ప్లెనేషన్, మామూలుగా లేదు. ఇది డాక్టర్లతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పాస్టర్లు మాత్రమే మాట్లాడుతున్నాడు. పాస్టర్లా, బట్ పాస్టర్ గురించి వచ్చాడు కదా, దాన్ని మాట్లాడు. నాన్న బెగ్గరో, నువ్వు నాకు ఒక మాట చెప్పు, పాస్టర్ల వల్ల అమాయకమైనటువంటి క్రైస్తవులు చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? అది నిజం చెప్పు. సరే, నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, పాస్టర్ల గురించి చాలా ఒక రేంజ్ లో చెప్తున్నావు కదా, పాస్టర్ల జోలికి వస్తే నేను ప్రవీణ్ యొక్క 32 కళ్ళు రాలకొడతాను అని చెప్పేసి చెప్తున్నావు కదా. సరే, ఇప్పుడు నేను చూపించే కొన్ని వీడియోస్కి నీకు 32 ఉన్నాయా, 31 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు. మరి అవన్నీ ఏ విధంగా రాలగొట్టాలి అని నువ్వు నాకు చెప్పు. ఓకే,
నేను చూపించేస్తా, మామూలుగా ఉండదు. నెంబర్ 1 విను. పాస్టర్లే చర్చిలో ఉండే విధవరాలను అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పాస్టర్లే వడ్డీని డబ్బులు దింపుతున్నారు. ఎవరు ఎక్కువ కానుకలు ఇస్తే వాళ్ళ దగ్గరికి విజిటింగ్ వెళ్తారు. ఎవరు మంచి భోజనాలు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మిగతా వాళ్ళు మనుషులు కాదా? జనాలను రెచ్చగొట్టి ఫోన్ పే నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది డబ్బు సంపాదించడం కాదా? వీడియో ప్లే అవుతుంది, కంగారు పడకు, వీడియో కూడా ప్లే అవుతుంది. విన్నారు కదండి ఏం చెప్పాడు. మరి చెప్పింది కూడా ఎవరో తెలుసా? క్రైస్తవ్యంలో ఉన్న ఒక పర్సన్. ఇక్కడ ఒక క్రైస్తవ మహిళ, ఈవిడ రాముడు గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఒకసారి నువ్వు కూడా విను. రాముడు అంటే ఒక మహానుభావుడు, నీకు తెలుసు అసలు? రాముడు మాట ఎత్తాలంటే రాముడు ఒక ధర్మకర్త, ఒక ఏకపతి పురుషుడు. అర్థమవుతుందా? రాముడికి విలువలు చాలా ఉన్నాయి, గౌరవాలు చాలా ఉన్నాయి. మన భారతదేశం రాముడికి అగ్రస్థానంలో ఉంచింది, నీకు తెలుసా? మన భారతదేశ జనాంగము అగ్రస్థానం, అగ్రపీఠం వేసింది. రాముడు పదం ఎత్తాలంటే నువ్వు అర్హురాలువేనా? అసలు అర్హత ఉందా నీకు? విన్నావా? రాముడు గురించి ఒక క్రైస్తవ మహిళ ఎంత బాగా చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఎందుకంటే ఆవిడ చెప్పడానికి గల రీజన్ ఒకటే, రాముల్లో ఉన్నటువంటి గుణగణాలు, రాముల్లో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు, అసలు రాముడు అంటే ఏంటి అని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ వీడియోలో అలా చెప్పేసింది ఒక క్రైస్తవ మహిళ. ఇవన్నీ కాదండి, అసలు ఫస్ట్ మనం మన దగ్గర ఏం మాట్లాడాడు అనేది ఫస్ట్ విందాం. ఓకే, వినిపిస్తా, ఇది చూపించను, ఎందుకంటే మళ్ళీ మనోడు వేరే ఐడియాని ప్లాన్ చేస్తాను, అందుకే ఆ ఛాన్స్ దలుచుకోవాలి. ఇప్పుడు నేను మీకు వినిపిస్తానే, మీరు చూడండి, వినండి. ఫస్ట్ మనోడు వర్డ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు బాగా సుపరిచితుడైనటువంటి దేవుడి పేరు అడ్డం పెట్టుకుని గూడ్ సైడ్ పనులు చేయడం అంటే ఏంటో తెలుసా? ఈ వీడియో చేయడం. దానికి రీజన్ ఒకటే అండి, దేవుడి పేరు అని వీళ్ళు ఎంత పవిత్రంగా నమ్ముతారో ఆ పవిత్రమైన పేరుని పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఈరోజు దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అని మాట్లాడి ఇంకా సుపరిచితుడు అని చెప్పేసి ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని, ఆయన్ని పంది ప్రవీణ్ అని చెప్పేసి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతేకాదు ఇంకా చాలా ఉంది దరిద్రం ఈ వీడియోలో. నేను మీకు చెప్తానుగా, అద్దరిపోయి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు మనోడు. అది ఎంత ఎక్సలెంట్ పర్ఫెక్ట్ దరిద్రమైన ఒక డోకొచ్చేటువంటి ఎగ్జాంపుల్ అది. మీకు బాగా సుపరిచితుడైనటువంటి పంది ప్రవీణ్ అన్నటువంటి వాడు మీకు బాగా తెలుసు కదా. వీడు పందుల కంటే దారుణమైనటువంటి వ్యక్తి. వీడికి చదువు సంధ్య లేకుండా ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని గతంలో 10th 3 సార్లు ఫట్ మర్చిపోయాడు. ఏం చేస్తాం? నేను క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టేశాను, యేసుక్రీస్తు దేవుడు కాదు, క్రైస్తవులారా మీరు కళ్ళు తెరుచుకోండి అని వీధి వీధి తిరుగుతూ పందిలాగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దుర్మార్గుడు వీడు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదండి, యేసు ప్రభు పరిచర్యలు చేసేటప్పుడు ఆయన ఎంతోమంది వ్యతిరేకించారు. అసలు అతను ఎవరి కోసం అయితే వచ్చాడో యూదుల కోసం, వాళ్ళే ఆయన్ని వ్యతిరేకించారు. దాన్ని వీళ్ళు ఏ విధంగా వీళ్ళ జీవితం మీద అప్లై చేస్తున్నారు అనేది అసలు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే మంచి పాస్టర్లు ఉన్నారు, లేరని కాదు. అయ్యో, వాళ్ళు ఏంటంటే నేను బాగా రెస్పెక్ట్ ఇచ్చే ఒక 2 ఉన్నారండి, చాలా బాగా రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాను నేను వాళ్ళకి మాత్రం. ఆ పాస్టర్స్లో ఒకళ్ళు నిజంగా చెప్పాలంటే జాన్ పాల్ ఉంటాడండి, అండ్ సెకండ్ వచ్చేసి వినోద్ అని ఒక ఆయన వచ్చారండి. ఆయన మొన్న రీసెంట్లీ మన నాన్న ఇంటర్వ్యూ చేశారు, పుట్టగారని. ఆయన కూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. మరి వీళ్ళందరూ కూడా రెస్పెక్టబుల్ పీపుల్ అండి నా దృష్టిలో. ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, లేని కాదు, కల్పించుకుని కాదు, లేదా ఎవడో ఒకరిని ఏదో ఒకటి అనేయాలి, చేసేయాలి, మనం వ్యూస్ పెంచేసుకోవాలి, ఛానల్ వెళ్ళి అసలు ఇట్లా లేపేయాలి అని అనుకునే రకాలైతే వీళ్ళు కాదండి. కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ బెగ్గర్ ఎవడైతే ఉన్నాడో ఈ మనిషికి అలా చెప్పేవాళ్ళంటే అసలు పరమ అసహ్యం. ఎందుకంటే నిజాలు మాట్లాడడం మనకు నచ్చదు కదా. అసలు నువ్వు యేసు ప్రభుని ఎలా ఫాలో అవుతున్నావు, ఏ విధంగా ఫాలో అవుతున్నావు అనేది చెప్తా, లేటర్ ఆన్ చెప్తా. దుర్మార్గుడు వీడు. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ దుర్మార్గుడు అయితే ఈ బెగ్గరు సన్మార్గుడు, అవునా? అది రివర్స్ అయితే బాగుంటుంది. జనాలు ఆల్రెడీ కామెంట్స్ రూపంలో చెప్తున్నారు ఎవడు సన్మార్గుడు ఎవరు దుర్మార్గుడు అని. కులం పేరుతో రెచ్చగొడతారు, మతం పేరుతో రెచ్చగొడతారు. ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి
కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, తెలుసుకో, చూసుకో, నీ కామెంట్స్ నువ్వు చూసుకుంటావు కదా, ఢిల్లీ చేపిస్తున్నావు కదా, అలా బ్లాగ్ కూడా చేస్తున్నావు కదా. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్. మాట్లాడటం కూడా సరిగ్గా రాదు. ఈ పంది ప్రవీణ్ గారికి మాట్లాడటం కూడా సరిగ్గా లేదు. వాడికి జ్ఞానము లేదు, విచక్షణ విఘ్నత అంతకంటే. జ్ఞానము, విచక్షణ, ఈ లక్షణాలు నీలో ఉంటే అసలు నువ్వు ఈ వీడియో చేయు. నువ్వు ఈ లక్షణాలు, జ్ఞానము, విచక్షణ, మాట్లాడడం తెలిసిన వాడు నువ్వు అయ్యుంటే అసలు ఈ వీడియో చెయ్యు. రాసి పెట్టుకో, నువ్వు చెయ్యు ఈ వీడియో. కానీ నువ్వు చేసావు అంటే దాని అర్థం ఒకటే, నీ అంత అవకాశవాది దుర్మార్గుడు ఎవరు లేరు అని అర్థం. నెక్స్ట్. విచక్షణ విఘ్నత అంతకంటే లేదు. వీడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే వీడు ఆల్మోస్ట్ ఒక అమాయకుడు టైప్. వీడిని కొంతమంది మతోన్మాదులు వాడుకొని ఆ స్టింగ్ ఆపరేషన్లు అవి ఇవి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం మతోన్మాది అన్నాడు. ఇంక వదలను, మొదలెట్టాడు. ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, టైమింగ్ వచ్చేసింది 58-59 సెకండ్సే, మినిట్స్ కూడా కాదు. ఇన్ని మాటలు మాట్లాడినా ఈడే పెద్ద మతోన్మాది. ఆపరేషన్లు అవి ఇవే పనికిమాల చేస్తూ చేయిస్తున్నారు వీడిని వాడుకొని. అరే, అవి పనికిమాల చేస్తలు కాదు నాన్న, నీలాంటి లఫూటుగాడు, అవకాశవాది, బెగ్గరు, డబ్బులు దోచేటువంటి ఒక రాబర్ని పట్టించారు. క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేసే రాబరీ అంటే దోపిడీని వాళ్ళు కట్టడి చేశారు. దట్స్ ఇట్. దానికి నువ్వు పెద్ద అబోహో వాడుకుంటున్నారన్నా. ఎవరిని? ప్రవీణ్ గారినా? బాబా సూపర్. నేను ఇప్పుడు క్రైస్తవ్యం చాలా బాగా వాడుకుంటుంది కదా, ముడ్డు మీద తని పక్క పంపించింది. ఎందుకు అంటే నీలాంటి అవకాశవాదులు మాకు అవసరం లేదురా బాబు, నువ్వు బెగ్గరగాడివి, పక్కకు పో, ఎక్కడ నేను మెట్లు ఏమైనా ఉంటే ఎత్తుక్కో అని చెప్పారు. రైట్ ఆర్ రాంగ్? నిజాలు మనకు వంట పట్టవు కదా. ఓకే, నెక్స్ట్. ఆపరేషన్లు అవి ఇవే పనికిమాల చేస్తూ చేయిస్తున్నారు వీడిని వాడుకొని. వీడు మాట్లాడుతున్నాడు. 2 రోజుల క్రితం నాకు మన సిపిఎఫ్ మెంబర్స్ వీడికి అదే నా జీవితంలో ఒక్క విషయం నన్ను చాలా ఇదవుతుంది. నాకు ఏంటంటే ఏమనంటే సిపిఎఫ్ మెంబర్స్. నేను ఒక్క నిజం చెప్తున్నా విను. పాపం వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళు ఎంతటి అమాయకులో ఏమో. పాపం వాళ్ళ డబ్బుల్ని అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో ఆ డబ్బుల్ని సేవ్ చేసుకుంటే వాళ్ళ పురోగతికి ఉపయోగపడతాయి ఆ డబ్బుల్ని. అదేదో నీ మొహమ్మే కొట్టేసరికి వాళ్ళు ఇంకా వాళ్ళు అట్లానే ఉంటారు. ఎనీవే, కానీ నేను మాత్రం ఒక విషయం క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను రాబాయ్. ఏంటంటే నేను మాత్రం నిన్ను వదలా. సిపిఎఫ్ మెంబర్స్ పంపించారా, పాపం వాళ్ళు ఎంతటి అమాయకులో ఏమో. ఇది మరీ ఎక్కువగా కూడా ఉందండి, నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. కొంచెం పనికిమాల విషయాలు చాలా ఎక్కువ. 2 రోజులు వీడు అంటున్నాడు పంది ప్రవీణ్ గాడు, నేను ఇంతకుముందు చెప్పాను పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే ఉగ్రవాదుల కంటే పాస్టర్లు ప్రమాదకరమైన వ్యక్తులని వీడు ఇంతకుముందే చెప్పాడు. మరి ఎవరికి చెప్పాడు నాకు తెలియదు. ఎవరికి చెప్పాడండి? చెప్పనా? ఎవరికి చెప్పాడు చెప్పమంటావా? ఒకసారి కుదిరితే ఐరా మీడియా వీడియోలో చూడు, పర్ఫెక్ట్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, మనోడిది ఇంటర్వ్యూ చూడు, అందులో ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. నెక్స్ట్. ఎవరిని చూసి మాట్లాడుతున్నాం, ఏది చూసి మాట్లాడుతున్నాం, ఏం తెలుసని మాట్లాడుతున్నాం? పాస్టర్ల కోసం. నీకు పాస్టర్ల కోసం తక్కువ మాట్లాడితే 32 పళ్ళు రాలిపోతాయి. విన్నారు కదండి, 32 పళ్ళు రాలిపోతాయంట. ఎవరిది? ఎక్స్క్రిషన్ ప్రవీణ్ గారిది. సరే, మరి మనం కూడా కొన్ని వినిపించాం కదా ముందు, ఆల్రెడీ మనం చెప్పేసాం. మరి వీడికి 30 ఉన్నాయా 32 ఉన్నాయా అనే లెక్క అయితే నాకు తెలీదు. ఎన్ని ఉంటే అన్నీ ఎలా రాలగొట్టాలి, ఎవరు రాలగొట్టాలి కొంచెం చెప్పండి సార్. మరి నువ్వు వెనకాతల ఎవరిని చూసుకొని విర్రవీగుతున్నావో, ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నావో, నీ యొక్క ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఎక్స్క్రిషన్ ప్రవీణ్ ఎవరిని చూసుకొని రెచ్చిపోతున్నాను పక్క పెడితే, మరి నువ్వు ఎవరిని చూసుకుని రెచ్చిపోతున్నావు సార్? నువ్వు ఎవరిని చూసుకుని అంత ఇదిగా మాట్లాడుతున్నావు? అవసరమా నీకు మాట్లాడడం అవసరమా? మతోన్మాదులు నువ్వు మాట్లాడుకో. నువ్వు ఎవరిని నేనేమన్నాను, నీ వీడియోస్ నువ్వు చేసుకో, తప్పలేదు. కానీ నాకు అందులో మతోన్మాది అనే వర్డ్ నాకు వినిపించొద్దు.
నాకు అస్సలు ఆ వర్డ్ అనేది వినిపించకూడదు, నాకు అస్సలు పడదు ఆ వర్డ్. ఓకే, ఎందుకంటే ఇది భారతదేశం, భారతదేశంలో మతోన్మాదులు ఎవ్వరు లేరు అని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. కానీ ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యంలో మతోన్మాదులు తయారయ్యారు. నీలాగా నువ్వు మతోన్మాదివి, క్రైస్తవుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసేటువంటి నువ్వు మతోన్మాదివి. నీలాంటి మతోన్మాదుల వల్లే ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో అల్లకల్లోలు జరుగుతున్నాయి. నువ్వు కొంచెం నోరు మూసుకుని కూర్చున్నావు అనుకో, బా ఎంత ప్రశాంతంగా ఉండుద్దో. కానీ నువ్వు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటావు, కానీ వేరే వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటావు. అది మ్యాటర్. పివి నరసింహారావు గారిని గతంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు జర్నలిస్టులు. ఏమన్నా తెలుసా సార్, క్రైస్తవుల మీద మీ అభిప్రాయం ఏంటి? పాస్టర్లు మతాలని మారుస్తున్నారు కదా అంటే పివి నరసింహారావు గారు ఏం చెప్పారో తెలుసా ఆ జర్నలిస్టులకి? మతాలు మారుస్తారో లేదో మాకు తెలియదమ్మా, పాస్టర్లుగా పిలువబడే వాళ్ళు క్రైస్తవులు తాగుబోతులను మార్చారన్నట్టు నాకు తెలుసు, దొంగల్ని మార్చినట్టుగా నాకు తెలుసు, వ్యభిచారులని మార్చినట్టుగా నాకు తెలుసు, హంతకులని మార్చినట్టుగా నాకు తెలుసు, అల్లరి చిల్లరిగా తిరుగుతున్న వాళ్ళని మార్చినట్టుగా నాకు తెలుసు, కానీ మతాలని మార్చినట్టుగా నాకైతే తెలియదమ్మా అని పివి నరసింహారావు గారు చెప్పారా పంది ప్రవీణ్గా. నాన్న బెగ్గర్, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సంవత్సరం ఎప్పుడు సార్? దగ్గర 25 నుంచి అటు ఇటుగా అవుతున్నట్టుంది, వెళ్తున్నట్టుంది ఒక 27 సంవత్సరాలు ఏమో అవుతుంది. ఆ 27 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యం బాగానే ఉంది. ఎందుకంటే ఎవరి జోలికి వెళ్ళలా, ఎవరెవరిని తిట్లా, ఎవరెవరిని కొట్లా, ఎవరెవరిని ఒకరి మీద ఒకరు రెచ్చిపోలా, అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగానే బాగానే ఉన్నారు. కానీ 2017, 18 అక్కడి నుంచి ఇంకా బాగా పీక్స్కి వెళ్ళిందంటే 2022 ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా అన్నట్టు. అక్కడ యూట్యూబ్లో వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది ఎవరు సార్? హైందవుల్ని కించపరుస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది ఎవరు సార్? ఆలోచించుకోండి. ఎందుకంటే పివి నరసింహారావు గారు అంత మంచి గొప్ప మాటలు చెప్పారు, కరెక్ట్, అది అందులో ఎట్లాంటి డౌటు లేదు. ఎందుకంటే మారిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ ఎంత మారినా కానీ వాళ్ళు ఒదుగున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? ఎంతవరకు కూడా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళనే ఇంకా మతోన్మాదులుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారే, అదెంతవరకు కరెక్ట్ అంటావు? మీరు చేసే ప్రయత్నాలు కరెక్టా? మీరు చేసేటువంటి మతోన్మాదులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అని బాగా డిసైడ్ అయిపోయి హైందవుల మీదకి రెచ్చగొట్టేటువంటి మాటలతోటి వాళ్ళని పురిగొల్పడం చేయట్లేదా మీరు? చెప్పు. ముందు అవి మానుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను చాలా రెస్పెక్ట్ తోటి నేను చెప్తున్నా, వద్దులే మళ్ళీ పేర్లు ఎందుకు. బ్రదర్ వినండి, ముందుగా మీరు మాట మీద ఉండటం నేర్చుకోండి. మాట మీద నేను మాట అంటే మాటే అని అంటాం కాదు, మాట మీద ఉండటమే ముందు నేర్చుకోవడం. అది నేర్చుకున్నాక ఒకసారి అప్పుడు మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఈ టైంలో మనోడు మాట్లాడేటువంటి మాటల్ని మీరు క్రిస్టల్ క్లియర్గా జస్ట్ వినండి. మనోడు అసలు ఎవిడెన్స్ గురించి ఒక రేంజ్లో అడుగుతున్నాడు. మనం ఆ ఎవిడెన్స్ని ఆల్రెడీ పెట్టాం, ఇంకా మనోడు బుద్ధి అనేది ఉంటే ఆ ఎవిడెన్స్ కూడా మళ్ళీ ఇంకోసారి పెడతాం. అక్కడే భారతదేశానికే చీడ పురుగులు ఈ పాస్టర్లు అనేది హైందవులు చెప్పట్లేదు, క్రైస్తవులే చెప్పే మాటలు నేను వినిపించబోతున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవిడెన్స్ చూపించి మాట్లాడరా. ముందు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛానల్ డిలీట్ చేసి మాట అంటే మాట అన్నావు కదా, ఆ మాట మీద ఉండి ఇలాంటి మాటలు మాట్లాడు డార్లింగ్. బ్రో బెగ్గర్ బాబు ప్లీజ్, నువ్వు మాట మీద ఉంటేనే మాట్లాడు, మాట మీద లేకుండా మాట్లాడుకు. దమ్ము ధైర్యం అంట పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు బయ్యాడు. ఇది వినండి, ఇప్పుడు దాకా ఇంత మాట మాట్లాడా, నేను ఇదేం చేయను రోయ్ అని మాట్లాడి క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొంతమందిని ఎలా రెచ్చగొట్టడం పురికొల్పుతూ ఉంటాడో ఒక్కసారి మీరు వినండి. క్రైస్తవుల్లోనే కొందరు ఉంటారు, వాళ్ళని మేము కంట్రోల్ చేయలేం. ఇలాంటి పట్టుకొని దేహ శుద్ధి చేస్తారు. జాగ్రత్తగా మాట్లాడు. ఏమన్నాలి ఇప్పుడు ఇన్ని? క్రైస్తవంలో కొంతమంది ఉంటారు, నేనేం చేయలేను రోయ్, కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు నీకు దేహశుద్ధి చేస్తారు, వాళ్ళని మేము కంట్రోల్ చేయలేం అని మాట్లాడుతున్నాడు. నేను ఒక మాట చెప్తున్నానండి, హైందవుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళని మించిన మంచి వాళ్ళు ఎవరో కనిపించరు మనకి. కానీ వాళ్ళ ధర్మాలని, వాళ్ళ దేవీ దేవతల్ని, వాళ్ళ ఆచారాలని
ఎవరైతే కించపరుస్తారో వాళ్ళకి వీళ్ళు ఎంత మంచోళ్ళో సైకోగాళ్ళలో కూడా అవుతారు. వీళ్ళని కూడా ఎవరు ఆపలేరు. హైందవ్యంలో వాళ్ళు ఎవరిని ఆపలేరు. అప్పుడు వీళ్ళు ఈ బెగ్గర్ గాడికి దేహశుద్ధి చేస్తారు. ఫస్ట్ మెదిలితే మతోన్మాదులు అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తున్నారు చూడు, అందుకోసం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఆ మాట మాట్లాడడం మాని. నేను ఈ వీడియోలు చేయడం కూడా మానేస్తా. నువ్వు ముందు మతోన్మాదులు అనే వర్డ్ మానేసాయి. ఇది ఓకే కదా, కానీ దానికంటే ముందు నువ్వు ఇంకో పని చేయాలి బాబు. ఏంటంటే ఛానల్ డిలీట్ చేయి. నువ్వు నాకు మాట ఇచ్చావు, డిలీట్ చేయి. పాస్టర్లు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయంటే కుక్కనుకుంటున్నా కొడతావా అని అడుగుతున్నావు కదా. పాస్టర్లు పోయే ప్రాణాన్ని కూడా నేను రక్షిస్తా అని చెప్పి బెల్లంపల్లి అనే ఒక పర్సను ఒక అబ్బాయిని అక్కడ పడుకోబెట్టి ప్రార్థన చేసిన దాఖలాలు లేవా? చనిపోయిన వెంటనే ఒక DCMలో పెట్టేసి హైదరాబాద్ మొత్తం తిప్పిన దాఖలాలు లేవా? వాళ్ళ అమ్మ, ఎవరైతే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంటుందో ఆవిడ పాపం బోరున అరుస్తుంటే అక్కడ లోకల్ వాళ్ళు ఆ రోడ్డు మీద వాళ్ళు ఆ DCMని ఆపిన వెంటనే ఆ డ్రైవర్ పారిపోయిన దాఖలాలు లేవా? తెలుసుకో. ఇంకిదే కాదు, ప్రవీణ్, ఎవరైతే నువ్వు ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తీసినటువంటి షార్ట్ ఫిల్మ్ భవ్యశ్రీని చంపింది ఎవరు? ఒక పాస్టర్ కాదా? ఉంటుంది. నిజాలు తెలుసుకోవాలి మనం కూడా. కొంతమంది ఉన్నారు, వాళ్ళని సరి చేసుకుంటే సరిపోద్ది. ఆ మతోన్మాదులుగా ఉన్నటువంటి పాస్టర్లని ఎవరైతే ఉన్నారో, క్రైస్తవ్యంలో ఉండి క్రైస్తవులకే ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూసేటువంటి పాస్టర్లని సరి చేసుకుంటే క్రైస్తవ్యానికి ఉన్నటువంటి చెడు పోద్ది అనేది నా ఉద్దేశం. అందులో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఫస్ట్ తీసేయండి. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు క్రైస్తవ్యానికి. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తాను, డైరెక్ట్ వెళ్ళిపోతాను. మరీ ఓవర్లు అంత అవసరం లేదు. ఎందుకంటే నేను అసలు వీడియో చేయాల్సిన అవసరమే లేదు. ఈ మనిషి మాట్లాడే ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. అసలు పాస్టర్ని డాక్టర్లతో పోల్చేసాడు. నిజం చెప్పాలంటే డాక్టర్లతో పోల్చడం వల్ల నాకు చాలా చండాలమైన చిరాకు వేసేసింది. సో ఎనీవే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అది ఏంటంటే పాస్టర్లు డాక్టర్లు ఒక్కటే అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక ఆపరేషన్ కానీ, ఒక సిజరిన్ కానీ, ఒక సర్జరీ కానీ, ఒక స్టంట్ గురించి మాట్లాడు కదండి. మనోడు ఆల్రెడీ 2 స్టంట్లు వేయించుకున్నాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అందరికీ ఉండదు కదా. అందుకే పాస్టర్ల దగ్గరికి మేము వెళ్ళాం అనేసి చెప్తున్నారు అందరూ. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఆయన కూడా ఏం చెప్పాడు, పాస్టర్లు నమ్మొద్దనే చెప్తున్నాడు అంతే. ఓకే, ఎనీవే ఇందులో పెద్ద ఇదేం లేదండి. అది కూడా చెప్పింది అందరు పాస్టర్ల గురించి చెప్పలేదు. కొంతమంది పనికి మాలిన ఫేక్ పాస్టర్లు క్రైస్తవ్యంలో ఉండి క్రైస్తవులనే మోసం చేస్తున్నటువంటి ఆ ఫేక్ పాస్టర్ల గురించి మాత్రమే ఈ ప్రవీణ్ గారు మాట్లాడారు. ఇక్కడ ఇంకొక మాట మాట్లాడతాడండి, ఒక్క నిమిషం, అది బాగుంటుంది. ఒక దేవుణ్ణి పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? హాస్పిటల్స్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో దేవుడు ఉంటాడు. అది హైందవులు కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనరల్, గవర్నమెంట్, కార్పొరేట్ హాస్పిటల్స్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో దేవుడు ఉంటాడు. అది హైందవులు కానీ, క్రైస్తవ దేవుడు కానీ, ఎవరైనా ఒక దేవుణ్ణి పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఈవెన్ డాక్టర్స్ డిపెండ్ ఆన్ గాడ్. వైద్యులు కూడా దేవుని మీద ఆధారపడతారు. అలాగే పాస్టర్ కూడా డాక్టర్ లాంటోడే. మీరు మా జబ్బు నయం చేయండి విన్నారు కదండి. మనం 180 వినిపించాం. పాస్టర్లు కూడా డాక్టర్ లాంటోడే అంట. చివరికి అసలు ఏ ఎడ్యుకేషన్ లేనటువంటి పాస్టర్లు కూడా డాక్టర్లు అయిపోతున్నారు. ఈ మనిషి చెప్పేస్తున్నాను కంక్లూషన్. ఇది వీడియోకి కంక్లూషన్. ఇది చాలాసేపు అయిపోయింది, వీడికి అంత టైం కూడా వేస్ట్. సో నేను కంక్లూషన్ ఇచ్చేస్తున్నాను. అదేంటంటే హైందవ దేవతల్ని హాస్పిటల్ ముందు పెడతారనేది కూడా మనోడు ఒప్పుకుంటాడు. ఎవరైనా కావచ్చు అనేది కూడా ఇంకొక మాటలో చెప్పేస్తున్నాడు. నేను ఒక విషయం క్రిస్టల్ క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే మై డియర్ మిస్టర్ బెగ్గర్, ఏంటంటే నువ్వు ముందు మాట మీద ఉండటం నేర్చుకో, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడడం మానేయి. నెంబర్ 3 ఏంటంటే నువ్వు పాస్టర్ అని చెప్పుకునేటువంటి ఫేక్ మాటలు వదిలేసాయి. నెంబర్ 4 నువ్వు ఇంకొకసారి హైందవుల్ని మతోన్మాదులు అనే వర్డ్ యూజ్ చేసావు అంటే ఇంతకంటే దారుణంగా ఉంటుంది. నెంబర్ 5 ఫైనల్, ఇది నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. నువ్వు ఎవరినైనా సరే కించపరచాలనుకున్నావు చేసుకో, నీ వీడియోలు నువ్వు చేసుకో, తప్పలేదు, అస్సలు సంబంధం లేదు, నువ్వు ఎట్లయినా చేసుకో. కానీ హైందవుల జోలికి మాత్రం రావద్దు. అలాగే క్రైస్తవ్యంలో మంచి చేసేటువంటి పాస్టర్ల జోలికి అస్సలే రావద్దు. ఓకే, క్రైస్తవ్యంలో చాలా మంచి పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ జోలికి రావద్దు. వాళ్ళు మంచి మాటలు కూడా చెప్పి చాలామందికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటున్నారు. నీలా డిసడ్వాంటేజెస్ క్రియేట్ చేసే వాడికైతే వాళ్ళు ఉండట్లా. దయచేసి ఫైనల్గా, లాస్ట్ అండ్ ఫైనల్గా
నేను నీకు చెప్పేటువంటి మాట ఒకటే, బీ కేర్ఫుల్ వాట్ ఎవర్ యూ టాక్. మతోన్మాదులు అనే వర్డ్ రానీకు, మతోన్మాదులు అనే వర్డ్ రానీయకు నీ వీడియోస్లో. నువ్వు మతోన్మాదులు అనే వీడియో పెడతావు అంటే నేను వస్తా, నేను వీడియో పెడతా, నీ మీదే పెడతా. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే నీకు, ఫస్ట్ మాట మీద ఉండు. నేను మాట అంటే మాటే అని చెప్పడం కాదు. ఛాలెంజ్ ఎలా ఉండాలో అనేసి అన్నావు కదా, ఛాలెంజ్ల గురించి మాట అంటే మాటే అనేసి మాట్లాడాలి అవి కాదు. ఫస్ట్ నువ్వు ఛానల్ డిలీట్ చేసేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడు. అప్పటి వరకు విన్నారు కదండి. ఇదండి ఈ బగ్గర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు నాకు నచ్చక నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు ఏంటంటే ఉన్నాయే చెప్పాను, లేని కాదు. సో కల్పించి చెప్పినవి ఎంతవరకు లేవు. ఓకే, అండ్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలని కొన్ని వీడియోస్ కూడా నేను అటాచ్ చేయబోతున్నాను. అవి చేసిన తర్వాత నేను ఇంకా మాట్లాడతాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐరా మీడియా. జై హింద్.